హలో వరే రామచంద్ర. హలో మామ చెప్పమావా. కాదరా ఏమిటిరా స్వామి ఈ చిత్రమా? ఏ చిత్రము? కాదరా చచ్చిపోయిన వాళ్ళంతా మళ్ళీ బతుకొస్తున్నారంటే. అదే 3 రోజుల నుంచి యమలోకంలో ఇముడి ఆడుకోపోయి బేగాలు దిగినారంట. అందుకని ఈ 3 రోజుల నుంచి చచ్చిపోయిన వాళ్ళంతా తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తున్నారు. నేను పొద్దున కూడా వాడు రవిగాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయింటే మళ్ళీ వాడిని హాస్పిటల్కి పోయి పోస్ట్ మార్టం చేసేటప్పుడే వాడికి పానం వచ్చిందంటరా. తెల్లారుజామున కూడా కిటాయి చేలో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయినాడు. మేమంతా శవం కాడ కూర్చో ఉన్నాము. ఏమిటికే చచ్చిపోతానే ఆయన ఆత్మ యమలోకానికి పోయి ఆడ చూసి ఆయన మళ్ళీ తిరిగి రావద్దు భూమి మీదకి. కాదరా యమలోకానికి పోయి వచ్చేదానికి ఎన్ని గంటలు పడుతుందంట? నేనేమన్నా సచ్చినానా? నేను చెప్పను నీకా. కాదు చచ్చిపోయినా అడిగితే చెప్తారు ఎన్ని గంటలు పడుతుంది ఏం కథని. వాడు మొన్న రవిగాడు చచ్చినాడు, వాడు వచ్చి చెప్తున్నాడు 3 గంటలు పడుతుందంట. వాడు 1.5 గంట, రాను 1.5 గంట. కాదరా యమలోకానికి ఏ పొద్దు మూత్ర వేయలేదు. ఏమంట వాళ్ళ విషయం? ఎముడు పెళ్ళాంకి ఏమో రచ్చలు పడ్డాయంట. నారదుడు వాళ్ళకి ఎందుకు పుల్లలు పెట్టాడంట. అందుకని 3 రోజుల నుంచే యమలోకానికి బేగాలు దిగి ఆడుకోపోయినారంట. ఆ రాత్రి ఇచ్చేసినంతా అడిగిన వాళ్ళంతా చెప్తున్నారంట పోయి చచ్చిపోయిన వాళ్ళందరూ అందరికి. కాదరా ఇంతకాలం నుంచి చచ్చిపోయిన వాళ్ళంతా ఏడున్నారంట? ముందుగా చచ్చిపోయిన వాళ్ళంతా యమలోకంలో రూమ్ లో పెట్టున్నారు స్వామి. వీళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళంతా ఆడికి పోయేది యమలోకంలో పోయేది బేగాలు దిగి ఉన్నారని పంపిస్తున్నారంట అందరూ. కాదరా ఇద్దరం కలిసి ఇప్పుడు సద్దాం లేరా పోయి యమలోకానికన్నా పోయి చూద్దాము. ఒకవేళ తక్కువని ఎముడు వచ్చే బేగాలు తీసిపడి దిగి లోపల దిగితే ఓయమ్మా అది కూడా కరెక్టే లేదు స్వామి. ఉన్నంతకాలం భూమి మీదనే ఉందామా? రాత్రి చెంగమ్మ చచ్చింది, తెల్లారుజామున మళ్ళీ తిరుగుతా ఉన్నది ఈతల్లో. ఏమంతా వచ్చినావు అడగలా నువ్వా? అడిగినలా ఇంకా యమదూతులు రాక్షసులు అంతా యమలోకం కాడ ఉండి అందరినీ దొబ్బి దిగుతున్నారంట కిందికి. పోండి పోండి. ఆలు ముగ్గులు రచ్చలు ఉన్నప్పుడు యమలోకానికే బేగా దింగి చేసినాయా? సర్లేమమ్మా చెన్నై తెచ్చాయంట. నేను మళ్ళీ వస్తా ఉండు.